ఉమ్. 8,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు ఉంటాయి. ఇది 1,00,000 రూపాయలు. ఆ, ఇప్పుడు 13/9/2021 అన్నయ్య పంపించాను 1,00,000 రూపాయలు. ఆ 1,50,000 ఇక్కడ 1,00,000 రూపాయలు మొత్తం 2,4 లక్షల రూపాయలు పంపించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. కానీ ఆ అమ్మాయికి కంప్లైంట్లో ఏం పెట్టింది 2024లో పరిచయం అంట. నాకు 2023లో నా మీద మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. ఆ కంప్లైంట్ కార్డు కూడా నా దగ్గర ఉంది. పోలీసు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మా అడిషనల్ ఎస్పీ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద అడిషనల్ ఎస్పీ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇవన్నీ దాచిపెట్టేసి కొత్త కథ అల్లి నేను ఒక క్రిమినల్గా ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చిన కంప్లైంట్ కూడా పక్కన పెట్టేసి అది ఎందుకు పనికిరాదని పక్కన పెట్టేసి నా మీద ఒక కొత్త కథ అల్లి మీరు ఆ కంప్లైంట్ కాపీ డ్రాప్ చేస్తే ఎంత ప్రొఫెషనల్గా కంప్లైంట్ కాపీ డ్రాప్ చేస్తారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పోలీసులు లాయర్లు తప్ప ఆ కంప్లైంట్ కాపీని ఆ విధంగా ఎవరో డ్రాప్ చేయలేరు. చట్టం తెలిసిన వాళ్ళే ఆ కంప్లైంట్ కాపీని డ్రాప్ చేయలేరు. ఎంత నరకం చేయాలంతా చేశారు సార్ వాళ్ళు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆవిడ్ని తలుచుకుంటే రాత్రులు నిద్ర పట్టేది కాదు. చచ్చిపోవాలని నాకు అనిపించింది.